ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో అష్టమ స్కంధంలోని విశేషాలు మనం యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాము. ఇందులో చెప్పబడుతున్నటువంటి విషయం, సుఖమహర్షిని పరీక్షిన్ మహారాజు ప్రశ్నించాడు. స్వామి, స్వయంభువ మన్వంతరంలో ఆ పరమాత్ముడు అవతరించాడు, అవతరించి ఎన్నో లీలలు చేశాడు. మరి ఇతరమైనటువంటి మన్వంతరాల్లో కూడా ఏ విధంగా ఆయన ఈ జన్మలను ధరించి లీలల్ని జరిపాడో ఆ విశేషాలన్నీ చెప్పండి అని అడిగితే, అప్పుడు సుఖమహర్షి తెలియజేస్తూ ఉన్నారు. స్వయంభువ మన్వంతరంలో ఆయన ఆకూతికి యజ్ఞుడనేటువంటి పేరుతో జన్మించాడు. ఆకూతికి అలాగే రుచి, వాళ్ళిద్దరూ దంపతులు, రుచి ఆకూతి, వారిరువురికి కూడా యజ్ఞుడు అనేటువంటి పేరుతో స్వయంభువ మన్వంతరంలో జన్మించినటువంటి ఆ పరమాత్మ తాంస్తథావసితాన్వీక్ష యజ్ఞః సర్వగతో హరిః యామైః పరివృతో దేవైః హత్వా శాసత్ త్రివిష్టపం. తపస్సు చేసుకుంటున్నాడు, వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి స్వయంభువ మనువు ఒంటికాలు మీద తపస్సు చేస్తున్నాడు. ఆయన్ని చూచి కొంతమంది రాక్షసులు తినేయాలని ప్రయత్నించారు. అప్పుడు ఈ యజ్ఞస్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చి యాములు అనే పేరు కలిగిన దేవతలతో కలిసినటువంటి వాడై ఆ రాక్షసులందరినీ సంహరించి దేవతలతో కూడి స్వర్గాన్ని పరిపాలించాడు ఆ యజ్ఞుడనేటువంటి పరమాత్మ. ఇది స్వయంభవ మన్వంతరానికి సంబంధించినటువంటి విశేషాలు ఈ విధంగా తెలిపి, తరువాత రెండవదైనటువంటి స్వారోచిష మన్వంతరంలో పరమాత్మ ఏ విధంగా ఆవిర్భవించాడో చెబుతున్నారు సుఖమహర్షి పరీక్షిత్తుకు. స్వారోచిషో ద్వితీయస్తు మనురగ్నౌ మనురగ్నే సుతో భవతు ద్యుమత్సుషేణ రోచిష్మత్ ప్రముఖాః తస్య చాత్మజాః. స్వారోచిష మన్వంతరంలో అగ్నేః సుతః, అగ్నికుమారునిగా మనువు జన్మించాడు. స్వారోచిష మనువు. ఆయన పుత్రులెవరు అంటే ద్యుమంతుడు, సుషేణుడు, రోచిష్మంతుడు అనే పేరు కలిగిన ఇత్యాదులుగా కలిగిన ముఖ్యమైన సంతానమంతా ఉన్నారు ఆ స్వారోచిష మనువునకు. అలాగే తత్రేంద్రో రోచనస్త్వాసీత్ దేవాశ్చ తుషితాదయః ఊర్జస్తంభాదయ సప్త ఋషయో బ్రహ్మవాదినః. ఈ మన్వంతరాలు మారినప్పుడల్లా దేవేంద్రుడు మారిపోతూ ఉంటాడు, సప్తర్షులు మారిపోతూ ఉంటారు, దేవతాగణముల యొక్క పేర్లు కూడా మారుతూ ఉంటాయి. ఈ స్వారోచిష మన్వంతరంలో ఇంద్రుడిగా ఉన్నటువంటి వారెవరు అంటే రోచనుడనే పేరు కలిగిన మహానుభావుడు ఇంద్రుడైతే, ఆ ఇంద్రుడి పాలనలో ఉన్నటువంటి దేవతల పేర్లు తుషితాదులు అని పిలవబడ్డారని చెబుతున్నారు. ఇంకా సప్తఋషులైతే ఊర్జస్తంభాదయ సప్త బ్రహ్మవాదినః. బ్రహ్మతత్వజ్ఞానం తెలిసినటువంటి సప్తఋషులుగా ఎవరున్నారు స్వారోచిష మన్వంతరంలో అంటే ఊర్జస్తంభాదులు, వాళ్ళ పేర్లవి. తరువాత ఋషేస్తు వేదశిరసః తుషిత నామ పత్న్యభూత్ తస్యాం జజ్ఞే తతో దేవః విభురితి అభివిశ్రుతః. ఈ స్వారోచిష మన్వంతరంలో శ్రీ మహావిష్ణువు ఎలా అవతరించాడు, ఏ పేరుతో పిలవబడ్డాడో చెబుతున్నారు. వేదశిరసుడు అనే పేరు కలిగినటువంటి ఒక మహానుభావుడు ఋషి ఉన్నారు. ఆయన భార్య పేరు తుషిత, ఆమె పత్ని. ఈ దంపతులకు జన్మించాడు ఆ పరమాత్మ. తస్యాం జజ్ఞే తతో దేవః విభురితి, విభుః అనే పేరుతో ఆ శ్రీ మహావిష్ణువే ఈ స్వారోచిష మన్వంతరంలో వేదశిరసుడనేటువంటి మహర్షికి తుషిత అనేటువంటి ఈ దంపతులకు జన్మించాడు. అష్టాశీతి సహస్రాణి మునయో ఏ ధృతవ్రతాః అన్వశిక్షన్ వ్రతం తస్య కౌమార బ్రహ్మచారిణః. ఈ విభుడనే పేరుతో జన్మించినటువంటి ఈ విష్ణువు
జన్మించింది మొదలు చివరి వరకు బ్రహ్మచర్య వ్రతాన్నే పాటించాలని సంకల్పం చేసుకున్నారు ఆయన. 88 సహస్రాణి 80,000 సంవత్సరాల పాటు ఆ బ్రహ్మచర్య దీక్షను వహించి ఉన్నారు ఆ విభువు అనేటువంటి దైవము. ఆయన్ని చూచి ఎంతోమంది మహర్షులందరూ కూడా ఆ బ్రహ్మచర్య దీక్షలోనే ఉండిపోయారు, తరువాత ఆశ్రమాలకు వెళ్ళలేదు. అలా చాలామంది మహర్షులు బ్రహ్మచర్య నిష్టలోనే ఉండిపోవటానికి ఆదర్శంగా నిలిచినటువంటి ఆ మహానుభావుడు ఎవరు అంటే విష్ణువంశ సంభూతుడైన ఆ విభుడనేటువంటి దైవము. కౌమార బ్రహ్మచారిణ, చాలామంది ఋషులు బ్రహ్మచారులై సంచరించారు ఆయన్ని చూసి అని చెబుతున్నారు. ఇది స్వారోచిష మన్వంతరానికి సంబంధించిన రెండవదైన మన్వంతరానికి సంబంధించిన విశేషం. ఈ మన్వంతరంలో ఆ పరమాత్మ విభువు అనే పేరుతో జన్మించాడు. తరువాత మూడవది ఉత్తమ మన్వంతరము. ఆ ఉత్తమ మన్వంతరంలో తృతీయ ఉత్తమో నామ ప్రియవ్రత సుతో మను పవన సృంజయో యజ్ఞహోత్రాద్యా తత్సుతానృప. ఈ మూడవదైన ఉత్తమ మన్వంతరానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ప్రియవ్రతుని యొక్క కుమారుడు ఉత్తముడనే పేరు కలిగిన వాడు. ఆ ప్రియవ్రతుని యొక్క కుమారుడైనటువంటి ఆ ఉత్తముని పేరు మీద ఆ మన్వంతరం అనే పేరు వచ్చింది. అతడే ఆ మన్వంతరానికి అధిపతి ఉత్తముడు. పవన సృంజయో యజ్ఞహోత్రాద్యాహ తత్సుతానృప. మరి ఆ ఉత్తముని యొక్క సంతానం ఎవరో ఆ పేర్లు చెబుతున్నారు. పవనుడు, సృంజయుడు, యజ్ఞహోత్రుడు ఇత్యాదిగా కలిగినటువంటి చాలామంది సంతానం ఉన్నారు. అంటే ప్రముఖుల పేర్లు మాత్రం సంక్షిప్తంగా ఇస్తున్నారు. పురాణాంతరాల్లో ఈ వివరణంతా కూడా చాలా చక్కగా వర్ణింపబడింది. ఇక్కడ కొన్ని విశేషాలు విశేషంగా విపులంగా వర్ణిస్తూ ముఖ్యంగా పరమాత్మ సంబంధమైనటువంటి భగవత్ సంబంధమైన లీలలు చెబుతున్నారు. కాబట్టి ఆ భగవంతుడు ఏ విధంగా అవతరించాడో ఆ పేర్లు వర్ణించడమే ప్రధానంగా చూపిస్తున్నారు. ఆ ఉత్తముని యొక్క సంతానం పేర్లు చెప్పారు. వసిష్ఠతనయా సప్త ఋషయ ప్రమదాదయ. మరి ఈ ఉత్తమ మన్వంతరంలో సప్త ఋషులు ఎవరు అంటే ఇదివరకేమో ఊర్జ స్తంభాదులు అన్నారు గత మన్వంతరంలో, స్వారోచిష మన్వంతరంలో. ఇప్పుడెవరు అంటే వసిష్ఠతనయా, వసిష్ఠుని కుమారులు 7 సప్త ఋషులుగా ఉన్నారు. ఆ సప్త ఋషులు ఎవరు అంటే ప్రమదాదయ, ప్రమదుడు మొదలైన వారు. మొత్తం 7 వసిష్ఠుని పుత్రులు ఇక్కడ సప్త ఋషులై ఉన్నారు. సత్యా వేదశ్రుత భద్రాహ దేవాహ ఇంద్రస్తు సత్యజిత్. ఈ ఉత్తమ మన్వంతరంలో ఇంద్రుడిగా ఉన్న వారి పేరేమిటి అంటే సత్యజిత్ అనే పేరుతో పిలవబడుతున్నాడు ఈ మన్వంతరంలో ఇంద్రుడు. అలాగే మరి దేవతలు ఎవరు అంటే సత్యాహ, వేదశ్రుతాహ, భద్రాహ భద్రులని, వేదశ్రుతులని, సత్యులు అని ఇలా అనేక రకాలైన పేర్లతో పిలువబడుతూ ఉన్నారు ఈ ఉత్తమ మన్వంతరంలో ఉన్న దేవతలు. ధర్మస్య సూనృతాయాంతు భగవాన్ పురుషోత్తమః సత్యసేన ఇతి ఖ్యాతో జాత సత్యవ్రతైః సహ. మరి ఈ మన్వంతరంలో ఉత్తమ మన్వంతరంలో శ్రీ మహావిష్ణువు ఏ పేరుతో అవతరించాడు, ఎక్కడ, ఎలా అంటే ధర్మస్య సూనృతాయాంతు, ధర్ముడనే పేరు కలిగిన మహానుభావునకు ఆయన పత్ని అయినటువంటి సూనృత అనే భార్య యందు, ఆ ధర్ముని యొక్క భార్య యందు ఆ దంపతులకు జన్మించాడు. ఆ జన్మలో పరమాత్మ పేరేమిటి అంటే సత్యసేన, సత్యసేనుడనే పేరుతో ఉద్భవించాడు. సత్యవ్రతైః సహ. ఆ విధంగా సత్యసేనుడనేటువంటి పేరుతో జన్మించి సత్యవ్రతులనే పేరు కలిగిన దేవతలతో కలిసినటువంటి వాడై సోనృతవ్రత దుశ్శీలాన్ అసతో యక్షరాక్షసాన్ భూతద్రుహో భూతగణాన్ అవధీత్ సత్యజిత్ సఖః. ఈ మన్వంతరంలో ఉత్తమ మన్వంతరంలో సత్యజిత్ అనే పేరు కలిగిన దేవేంద్రునికి సహాయంగా ఉండి సత్యసేనుడనే పరమాత్మ దుష్టమైన స్వభావం కలిగిన వారు, ప్రాణులకు హింస కలిగించేవారు, అదేవిధంగా అజ్ఞానంతో కూడి ఉన్న క్రూరులైనటువంటి యక్షులను, రాక్షసులను వీళ్ళందరినీ కూడా దేవేంద్రుడైన సత్యజిత్తుతో స్నేహం చేసి ఆయనతో కలిసి ఈ పరమాత్ముడు సత్యసేనుడనే పేరు కలిగినటువంటి వాడై ఆ రాక్షసులందరినీ సంహరించాడు. ఎప్పుడు అంటే ఈ ఉత్తమ మన్వంతరంలో అని
ఈ 3వ మన్వంతరంలో పరమాత్మ ఏ విధంగా జన్మించాడో చెప్పారు సుఖ మహర్షి. ఇక 4వదైనటువంటి తామస మన్వంతరాన్ని వర్ణిస్తూ చతుర్థ ఉత్తమ భ్రాత మనుర్నాంనా చ తామసః. ఈ మన్వంతరానికి తామస మన్వంతరం అని పేరు ఎందుకు వచ్చింది అంటే ఉత్తముడనేటువంటి వానికి సోదరుడైన వాడు తామసుడు. ఇంతవరకు మనం ఉత్తమ మన్వంతరం చెప్పుకున్నాగా, అక్కడున్న ఉత్తముడనే పేరుంది కదా, అతని సోదరుడైనటువంటి వాడు తామసుడు. అతడు ఒక మన్వంతరానికి అధిపతి అయ్యాడు కాబట్టి అతని పేరు మీద 4వ మన్వంతరాన్ని ఏమని పిలిచారు అంటే తామస మన్వంతరం అని పిలిచారు. పృథు ఖ్యాతి నరః కేతు ఇత్యాద్యాః దశ తత్సుతాః. మరి ఆ తామసుడనేటువంటి మనువు యొక్క పుత్రుల పేర్లు ఏమిటి అంటే పృథువు, ఖ్యాతి, నరుడు, కేతువు మొదలైన పేర్లు ఇంకా ఉన్నాయి. 10 పేర్లు ఉన్నాయి. 10 మంది సంతానం ఉన్నారు. ఆ తామసుడనేటువంటి 4వ మన్వంతరానికి అధిపతి అయిన ఆయనకు 10 మంది పుత్రులని చెప్పారు. సత్యకా హరయో వీరాః దేవాః త్రిశిఖ ఈశ్వరః జ్యోతిర్ధామాదయః సప్త ఋషయః తామసేంతరే. ఈ తామస మన్వంతరంలో ఉన్నటువంటి దేవతల పేర్లు ఏం చెప్తున్నారంటే సత్యకాః హరయః, హరిశబ్దంతో పిలవబడే దేవతలున్నారు, సత్యకులనే దేవతలున్నారు, వీరులనే పేరు కలిగిన వాళ్ళు ఉన్నారు. అలాగే మరి ఈ దేవతలందరికీ అధిపతి ఎవరు? ఇంద్రుడెవరు? ఈ తామస మన్వంతరంలో ఇంద్రుడి పేరు ఏమిటి అంటే త్రిశిఖః, త్రిశిఖుడనే పేరుతో దేవేంద్రుడున్నాడు ఈ మన్వంతరంలో. జ్యోతిర్ధామాదయ సప్త ఋషయః తామసే అంతరే. ఈ తామసం అనేటువంటి మన్వంతరంలో సప్తఋషుల పేర్లు ఏమిటి అంటే జ్యోతిర్ధాముడు మొదలుగా కలిగిన 7 ఋషులు. ఒక పేరు చెప్పి తదితరులు అంటున్నారు. ఈ రకంగా ఒక్కొక్క మన్వంతరంలో అనేక మంది ఋషులు, అనేక మంది దేవేంద్రులు, అనేక మంది దేవతలు, విభిన్నమైనటువంటి పేర్లు. వారితో పాటు పరమాత్మ కూడా అనేక రూపాలతో జన్మించటం. ఈ జన్మలన్నీ లీలా విశేషములే. ఈ ఇంద్రుడు వీళ్ళంతా ఆయన చేత నియమింపబడేటువంటి వారే. కాబట్టి ఈ సప్తఋషులు జ్యోతిర్ధామాదులు ఈ తామస మన్వంతరంలో ఉన్నారు. దేవతలతో పాటు ఇంకా విశేషమైన దేవతలు కూడా ఉన్నారు. ఇక్కడ సత్యకులు, హరిశబ్దంతో పిలవబడేవారు, వీరులు అనే భేదాలు చెప్పారు దేవతల పేర్లు తామస మన్వంతరంలో. వీళ్లతో పాటుగా ఇంకొంతమంది కూడా ఉన్నారు. దేవా వైధృతయో నామ విధృతే స్తనయా నృపా. వైధృతయ అనే పేరుతో, వైధృతి పేరుతో పిలవబడేటువంటి విశిష్టమైన దేవతలు కూడా కొంతమంది ఈ తామస మన్వంతరంలో ఉన్నారు. వాళ్ళందరూ నష్టాః కాలేన యైర్వేదాః విధృతా స్వేన తేజస. వీళ్ళంతా విధృతి అనే ఆమెకు జన్మించినటువంటి పుత్రులు కాబట్టి వీళ్ళని వైధృతయ అన్నారు. మరి వీళ్ళు ఏం చేశారు? ఈ దేవతల యొక్క గొప్పతనం ఏమిటి ఈ తామస మన్వంతరంలో అంటే నష్టమైపోయిన, దొరకకుండా పోయినటువంటి వేదరాశినంతటినీ కూడా బయటికి తీసుకువచ్చి ఉద్ధరించిన వాళ్ళు, వేదాన్ని ఉద్ధరించినటువంటి వాళ్ళు ఈ వైధృతులనే పేరు కలిగిన వైధృతి సంతానమైన దేవతా భేదములు. తత్రాపి జజ్ఞే భగవాన్ హరిణ్యాం హరిమేధసః హరిరిత్యాహృతో ఏన గజేంద్రో మోచితో గ్రహాత్. మరి ఈ మన్వంతరంలో కూడా, తామస మన్వంతరంలో కూడా గత మన్వంతరాల్లో వలెనే పరమాత్ముడు ఉద్భవించాడు విష్ణువు తన అంశతో. మరి ఈ తామస మన్వంతరంలో ఏమని పిలవబడుతున్నాడు ఆ విష్ణువు అంటే హరి అనే పేరుతో పిలవబడుతున్నాడు. భగవాన్ హరిణ్యాం హరిమేధసః. హరిమేధసుడు, హరిణి అనే పేరు కలిగినటువంటి దంపతులకు హరి అనే పేరుతో ఆ శ్రీ మహావిష్ణువు జన్మించాడు. ఈ తామస మన్వంతరంలో ఉద్భవించిన ఈ శ్రీహరియే మొసలి చేత పట్టుకోబడినటువంటి గజేంద్రుణ్ణి రక్షించినటువంటి వాడు ఈ శ్రీహరి అని సుఖమహర్షి పరీక్షిన్ మహారాజుకి చెప్పేటప్పటికీ వెంటనే ఆ మహారాజునకు గజేంద్ర మోక్షం గురించి తెలుసుకోవాలి. ఏ విధంగా గజేంద్రుణ్ణి రక్షించాడు పరమాత్మ, విశేషాలన్నీ తెలుసుకోవాలని ఆయనకి శ్రద్ధ కలిగింది. రాజోవాచ, వెంటనే ఇలా ప్రశ్నిస్తున్నాడు. బాదరాయణ ఏతత్తే శ్రోతుమిచ్ఛామహే వయం హరిర్యథా గజపతిం గ్రాహగ్రస్తమమూముచత్. ఈ తామస మన్వంతరంలో ఉద్భవించినటువంటి శ్రీహరి
ఏ విధంగా ఆ మొసలి బారి నుంచి గజేంద్రుణ్ణి రక్షించాడో ఆ విశేషాలు మీరు సంక్షిప్తంగా చెప్పారు. సంపూర్ణంగా సవివరంగా నాకు చెప్తే వినాలనుంది. ఎందువల్లంటే హరి యొక్క లీలలు చాలా గొప్పవి కదా. తత్కథా సుమహత్పుణ్యం ధన్యం స్వస్త్యయనం శుభం ఎత్ర ఎత్రోత్తమ శ్లోకో భగవాన్ గీయతే హరి. ఎక్కడెక్కడైతే పవిత్రమైన చరిత్ర కలిగిన శ్రీహరి వర్ణింపబడుతూ ఉంటాడో పరమాత్మ, ఆ చరిత్రలన్నీ కూడా మహనీయమైనటువంటివి, ఎంతో శుభాన్ని కలిగించేటువంటివి, మంగళములకు స్థానభూతములైనటువంటివి, పుణ్యాన్ని అందించేటువంటివి. అలాంటి కథలు నేను వదిలిపెడతానా స్వామి? ఇదిగో ప్రాయోపవేశంలో ఉన్నా కదా నేను. ఆ తక్షకుడు ఈ వారంలో వచ్చి కాటు వేసేస్తాడు, దాని గురించి నాకు బాధ లేదు. కానీ తప్పనిసరిగా ఆ శ్రీహరి యొక్క ఉత్తమమైనటువంటి కథలన్నీ కూడా వినాలనుంది. సవివరంగా నాకు ఆ పరమాత్మ విశేషాన్ని వర్ణించి చెప్పండి అని ఆ శ్రీహరి యొక్క గొప్పతనాన్ని చెప్పమని అడుగుతున్నాడు. ఈ రకంగా పరీక్షిన్ మహారాజు సుఖ మహర్షిని ప్రశ్నించాడు అని సూత మహర్షి శౌనకాది మహర్షులకు వర్ణించి చెబుతూ సూతౌవాచ పరీక్షితైవం సతు బాదరాయణి ప్రాయోపవిష్టేన కథాసు చోదితః ఉవాచ విప్రాహ ప్రతినంద్య పార్థివం ముదా మునీనాం సదసి స్మ శృణ్వతాం. ఓ మహర్షులారా, సూత మహర్షి చెబుతున్నారు, ఈ విధంగా మహానుభావుడైనటువంటి పరీక్షిత్తు చేత ప్రశ్నింపబడినటువంటి సుఖమహర్షి బాదరాయణి ఆ భగవత్ కథల యందు ఈ మహారాజు చేత ప్రేరేపితుడై, ఓ బ్రాహ్మణోత్తములారా వినండి, ఆ మహారాజు యొక్క శ్రద్ధకు ఎంతో అచ్చురు ఉంది. అతన్ని అభినందిస్తూ, నాయనా నీవు గొప్పవాడివి, ఉత్తముడివి, అందువల్లే నీకు భగవత్ కథల యందు ప్రీతి కలుగుతోంది అని అభినందించి మనస్సులోనే ఆనందిస్తూ ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు అని సుఖమహర్షి మళ్ళీ పరీక్షిన్ మహారాజుకు ఏమని చెబుతున్నారో సూత మహర్షి చెబుతున్నారు అక్కడ. శ్రీ సుఖ ఉవాచ ఆసీత్ గిరివరో రాజన్ త్రికూట ఇతి విశ్రుతః క్షీరోదేనావృత శ్రీమాన్ యోజనాయుతముచ్ఛ్రితః. ఓ పరీక్షిన్ మహారాజా, త్రికూటం అనే పేరు కలిగినటువంటి పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతం ఎక్కడ ఉన్నది అంటే క్షీరోదేన ఆవృత, క్షీర సముద్రంలో ఆవరింపబడి ఉన్నది, చాలా విశాలంగా ఉన్నది. యోజనాయుతం, ఎన్ని యోజనాలు విస్తరించి ఉన్నది, ఎత్తు ఉన్నది అంటే 10,000 యోజనాల ఎత్తు ఉన్నది. చాలా పెద్ద పర్వతం త్రికూట పర్వతం. తావతా విస్తృత పర్యక్ త్రిభిశృంగైః పయోనిధిం దిశఃఖం రోచయన్నాస్తే రౌప్యాయన హిరణ్మయైః. ఎంత పొడవైతే ఉందో ఆ పర్వతం త్రికూట పర్వతం అంతే వైశాల్యం కూడా కలిగి ఉన్నది, వెడల్పు కూడా కలిగి ఉన్నది. 3 శిఖరములు ప్రధానమైన ఉన్నాయి. ఎన్నో శిఖరాలు ఉన్నాయి ఆ పర్వతానికి, ముఖ్యంగా 3 శిఖరాలు ఉన్నాయి. అవి ఎలా ప్రకాశిస్తున్నాయంటే బంగారుమయమైన శిఖరం ఒకటి, అలాగే వెండిలాగా ప్రకాశించేటువంటి శిఖరం ఒకటి, ఇనుములాగా ఉన్నటువంటి శిఖరం ఒకటి. ఇలా ముఖ్యమైన శిఖరాలు త్రికూటములు అన్నారు కదా. ఆ 3 రకములైన శిఖరములతో ప్రకాశిస్తూ ఆ తేజస్సుతో ఆకాశాన్ని దిక్కులను కూడా మైమరపిస్తూ ఉన్నది అని ఆ త్రికూట పర్వతం యొక్క గొప్పతనాన్ని వర్ణించి చెబుతూ అన్యైశ్చ కకుభస్సర్వాః రత్నధాతు విచిత్రితైః నానా ద్రుమలతా గుల్మైః నిర్ఘోషైః నిర్ఝరాంభసాం. దిక్కులన్నీ ప్రకాశిస్తున్నాయి ఆ త్రికూట పర్వతం మీద ఉన్నటువంటి శిఖరముల చేత. ఎందువల్లంటే ఆ పర్వతం మీద ఇంకా చాలా శిఖరాలు ఉన్నాయి. అవన్నీ ఎలా ఉన్నాయంటే రత్నమయాలు, మణిమయాలు, గైరికాది ధాతువులతో ప్రకాశిస్తూ ఎర్రగా అనేక వర్ణములతో ఎక్కడ చూసినా ప్రకాశవంతంగా పర్వతం అంతా మిలమిలా మెరిసిపోతోంది. విచిత్రమైన వర్ణాలు, రంగులన్నీ కనిపిస్తున్నాయి ధాతువుల ప్రభావం వల్ల. నానా ద్రుమలత గుల్మైః, అక్కడ లేని చెట్లంటూ లేవు. అనేక రకాలైన వృక్షాలు, లతలు, పొదరిళ్ళు, అలాగే ఆ పర్వతంలో ప్రవహించేటువంటి గలగల శబ్దాలతో ధ్వని చేసేటువంటి సెలయేళ్లున్నాయి. ఆ సెలయేళ్ల యొక్క ధ్వనితో చక్కగా ఆ పర్వతం అంతా ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తోంది ఆ త్రికూట పర్వతం. సచావనిద్యమానాంఘ్రిః సమంతాత్ పయ ఊర్మిభిః కరోతి శ్యామలాం భూమిం హరిన్ మకరతాశ్మభిః. అంతేకాదు
ఆ పర్వతము యొక్క కింద భాగం అంటే పాదభాగం అంటారు. ఆ కింద భాగంలోకి ఆ సముద్రంలో వచ్చేటువంటి అలలన్నీ వచ్చి ఒక్కసారి అలా స్పృశిస్తున్నాయి. అంటే ఆ పర్వతము యొక్క పాదాలను అభిషేకిస్తున్నట్లుగా అవి స్పృశిస్తూ ఉంటే ఆ శబ్దం అంతటా వినిపిస్తూ ఉన్నది. అటేమో సముద్రము యొక్క తరంగాల యొక్క శబ్దం, ఇటేమో ఈ పర్వతం మీద ఉన్నటువంటి సెలయేళ్ల యొక్క శబ్దం. అంతేకాదు ఆ భాగమంతా మరకతములతో నిండిపోయింది. మరకతాలు ఏ విధంగానైతే పచ్చగా ఉంటాయో మణులు, ఆ పచ్చని స్వరూపంలో అక్కడ ఉన్నటువంటి రాళ్లన్నీ ఉన్నాయి. అటువంటి మరకతపు రాళ్లతో పచ్చగా ప్రకాశిస్తూ ఉన్నది ఆ ప్రాంతమంతా. అందువల్ల ఎక్కడ చూసినా పచ్చదనం స్పష్టంగా కనిపిస్తోంది. సిద్ధచారణ గంధర్వ విద్యాధర మహోరగై కిన్నరైరప్సరసోభిశ్చ క్రీడద్భిః జుష్టకందర. ఎంతోమంది దేవతలున్నారు ఆ పర్వతంలో. సిద్ధులు, చారణులు, గంధర్వులు, విద్యాధరులు, పాటలు పాడేవాళ్ళు, దారుణమైనటువంటి సర్పాలు కూడా ఉన్నాయి. వీటన్నిటితో కిన్నరులు, కింపురుషులు మొదలుగా కలిగిన దేవతలు, అప్సరస స్త్రీలు వీళ్ళంతా ఆనందంగా విహరించేటువంటి ప్రదేశం. క్రీడద్భిః ఎంతో మనోహరంగా ఉన్నది ఆ పర్వతం. అలాగే పర్వతంలో ఎన్నో గుహలున్నాయి. ఆ గుహల్లోనే ఈ దేవతలంతా ఆనందంగా సంచరిస్తూ ఉంటారు. కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, విద్యాధరులు వీళ్ళంతా. యత్ర సంగీత సన్నాదైః నదద్గుహమమర్షయ అభిగర్జంతి హరయః శ్లాఘినః పరశంకయ. ఈ దేవతలంతా ఊరికినే ఉంటారా? పాటలు పాడుతూ ఉంటారు, నాట్యాలు చేస్తూ ఉంటారు, దేవదందువులు మ్రోగుతూ ఉంటాయి. ఆ శబ్దాలతో పర్వత గుహలన్నీ కూడా మారుమ్రోగుతూ ఉంటే ఆ పర్వతాల్లోనే సంచరించేటువంటి గొప్ప పరాక్రమం కలిగిన సింహాలు ఉంటాయి. ఆ సింహాలు ఈ గర్జనలన్నీ విని, ఈ శబ్దాలన్నీ విని, ఓహో మనకి ఎదురుదాడి చేయటానికి ఏవో మనలాగే పరాక్రమ సంపన్నమైన సింహాలేవో వచ్చాయి మనకు శత్రువులు అని ఆ శబ్దాలను సింహముల అరుపుగా భావించి ఈ సింహాలు కూడా ప్రతిగర్జన చేస్తున్నాయి. ఆ దేవదుందువులతో పాటు, దేవతల పాటలతో పాటు ఈ సింహాలు చేసేటువంటి గర్జనలతో గుహల్లో ఉండేటువంటి ఆ ప్రదేశం అంతా, పర్వత ప్రాంతం అంతా కూడా పిక్కటిల్లుతూ ఉన్నది, ప్రతిధ్వనిస్తూ ఉన్నది. ఒక్కసారి అరిస్తే 10 సార్లు అరుస్తున్నట్లుగా చిత్ర విచిత్రమైనటువంటి శబ్దాలన్నీ వస్తున్నాయి. ఇది ఆ పర్వతంలో ఉన్నటువంటి గొప్పతనం. నానారణ్య పశువ్రాత సంకులద్రోణ్యలంకృత చిత్రద్రుమసురోద్యాన కలకంఠ విహంగమ. వర్ణన అంటే ఇంకా అద్భుతం. అదంతా కళ్ళకి ప్రత్యక్షంగా కనిపించినట్లుగా ఆ పర్వతం కానీ, ఆ పర్వతంలో ఉన్న సెలయేళ్ళు కానీ, వనాలు కానీ, సముద్రానికి సంబంధించిన తరంగాలు కానీ, ఆ శబ్దముల యొక్క ధ్వని కానీ ఎంతో అందంగా ప్రకృతిని రమణీయంగా వర్ణించి చెబుతూ ఉన్నారు. అరణ్యాల్లో సంచరించేటువంటి అనేక రకములైన జంతువులతో కూడి ఉన్నది అది. సాధు జంతువులు, క్రూర జంతువులు, వాటి యొక్క సమూహంతో సంకులంగా ఉన్నది ఆ పర్వతము యొక్క ప్రదేశం అంతా కూడా. మూలలంతా, అరణ్య ప్రాంతాలంతా అనేక రకాలైన జంతువులతో కూడి ఉన్నాయి. చిత్రద్రుమ సురోద్యాన కలకంఠ విహంగమ. ఎక్కడా కనీ విని ఎరుగని విశేషమైనటువంటి వృక్షాలు ఉన్నాయి. అలాగే దేవతల యొక్క ఉద్యానవనమైన నందనవనాన్ని తలదన్నేటువంటి అద్భుతమైన చక్కని ఉద్యానవనాలు ఉన్నాయి. చక్కగా సంగీతంలాగా వినిపించేటువంటి కోకిల మొదలైనటువంటి పక్షుల్లాంటి అందమైన పక్షుల యొక్క కిలకిలా రావములు, అలాగే రెక్కలతో పైకి టపటప ప్రయాణించేటువంటి పక్షుల యొక్క చక్కని కూతలతో, అలజడితో ఆ ప్రకృతి రమణీయమంతా ఎంతో మనోహరంగా ఉన్నది అని కళ్ళకి కనిపించేటట్లుగా ఆ ప్రకృతి రమణీయతని వర్ణిస్తూ ఉన్నారు. దేవతలందరూ తమ సంపదలే గొప్పవనుకుంటారు. కానీ ఇటువంటి ప్రదేశాన్ని గనక చూచినట్లయితే మనలో లేనటువంటి వైభవాలు ఈ త్రికూట పర్వత ప్రాంతంలోనే ఉన్నాయే అని దేవతలు కూడా అసూయపడేంత అద్భుతమైనటువంటి రమణీయతతో, ప్రకృతితో పరవశించిపోతూ ఉన్నది ఆ చిత్రకూట పర్వత ప్రాంతము అని వ్యాసుల వారు మనందరి కోసం ఎంతో అందంగా వర్ణించి చెబుతున్నారు. మరి పరీక్షిన్ మహారాజునకు ఆ సుఖ మహర్షి వర్ణించి చెబుతున్నారంటే అర్థం ఏమిటి? ఆయన ఒక్కరే తెలుసుకున్నారా? ఆయన విన్న పుణ్యం వల్ల ఆ సూత మహర్షి శౌనకాది మహర్షులకి చెప్పటం, వారిద్దరూ సంభాషించుకున్న ఆ మహర్షులందరికీ తెలిసిన విషయాలు ఇక్కడ ఉన్నటువంటి ఈ కలియుగంలో ఉన్న మనబోటి సామాన్యులు కూడా అంత అద్భుతమైనటువంటి విషయాలు స్మరించుకోవటం అనేది
ఇది భగవంతుని యొక్క లీల తప్ప వేరొకటి కాదు. అంత అందమైనటువంటి ఆ చక్కని ప్రకృతి వర్ణనంతా కూడా ఆ వ్యాస మహర్షి మనకు అందించారు. ఇంకా ఎంతో అద్భుతమైన విశేషాలున్నాయి, అవన్నీ మనం తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులు పలికి ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.